ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం ఫోకస్ పెట్టింది అంటున్నారు. మరి యూరియా కొరత తర్వాత ఇబ్బందులు ఉన్నా కానీ అన్నీ కూడా మేము నెరవేరుస్తున్నాం అంటున్నారు. దొరుకుతుంది అన్ని యూరియా ఖచ్చితంగా దొరుకుతుంది. స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది పడినా తర్వాత దొరుకుతుంది, ఇబ్బంది లేదు. ఏమంటారు, మొన్న రెండో విడత కూడా రైతు భరోసా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ రిలీజ్ అయింది కదా, ఎలా వేశారు డబ్బులు పడినాయి. అయితే ఈ తుఫాను బాధ్యులకి పంట నష్ట పరిహారం అన్నారు, అదేమేదా కొంచెం చిన్న ఇబ్బందికరమైనది ఉంది. అందులో పంట నష్ట పరిహారం చేపడితే కనుక రేపు అమ్ముకోవడానికి వీల్లేదు అంటున్నారు. ఒకవేళ మన పంట కనుక నిజంగా నష్టపోయి అది కనుక ఆన్లైన్ చేస్తే రేపు కొనే చోట ఇబ్బంది ఉంటుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది చూడాలి, మనం చూడాలి. పథకాలు వస్తున్నాయి ఇంట్లో, చిన్న చిన్న పథకాలు జరుగుతుంది. పిల్లలకి డబ్బులని ఇవన్నీ, మొన్న మహిళలకి ఏమో ఉచిత బస్సు ప్రయాణాలు, రేషన్ బియ్యం ఏమో డిపోలో తెచ్చుకుంటున్నారు కదా, మళ్ళీ ఎలా ఉంది, ఇబ్బందిగా ఉన్నాయి. రేషన్ పెద్దగా ఇబ్బంది ఏమో లేదు, పర్లేదు. రైతులు ఈసారి బాగానే ఉంటుంది అంటారంటే వాతావరణం కొంచెం సహకరించట్లేదు ఈ సంవత్సరం. పెట్టుబడులు ఒక్కొక్కళ్ళు 35,000 నుంచి 50,000 60,000 కూడా పెట్టామంటున్నారు. ఇచ్చారు. దాని గురించి అనేది గవర్నమెంట్ నిర్ణయించాలి. దాన్ని నష్టం ఎంత ఇది అనేది గవర్నమెంట్ దాన్ని నిర్ణయిస్తే దాని ప్రకారం ఉంటుంది. ఏంటి మరి త్వరలోనేమో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి కూడా నేను జనాల్లోకి వస్తాను, నేను పోయిన చోటే వెతుక్కుంటాను అంటున్నారు. వాళ్ళు ఒకసారి అవకాశం ఇస్తారా జనరల్గా? ఎవరు మాజీ ముఖ్యమంత్రికి సరే చూడాలిగా, అది ప్రజలు ఇచ్చేది చూడాలిగా. అది ఎవరు వచ్చేది అనేది కాదు, ప్రజలు ఇచ్చేది చూడాలి. చూసుకున్నట్లయితే మరి ఎలా ఉండబోతుంది? అమరావతి పోలవరం అయితేనే తప్ప మనం గాడిని పడినట్టు కాదంటున్నారు కదా, పర్లేదా పిల్లలకి రేపు ఉద్యోగాలు? ఇవన్నీ చెప్పుకునే మాటలు, ఇవన్నీ తర్వాతకి ఏం ఉండవు. ఓట్లు కుర్చీ ఎక్కాక 5 ఏళ్ళ పాటు ఏం ఉండవు సార్, కుర్చీ ఎక్కాక చెప్పే మాటలు. మొన్న పక్క సీఎం మన సీఎం కలిసి ఉన్నారు ఒక సదస్సులో సత్యసాయి జిల్లాలో. ఏమనిపిస్తుంది, ఆయన ఏమన్నా అడిగితే చేస్తారా మరి? చేసినప్పుడుగా జగన్ ఆదరణ ఉందంటారా ప్రజల్లో? పర్లేదా అంటే 11 సీట్లు వచ్చినాయి కానీ జనం చూడాలిగా. రేసు ఇవ్వాలంటే ఎట్ట కుదిరింది. పెళ్లికి వెళ్ళినా కానీ జగన్ 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 కావాలి జగన్ అంటున్నారు అందుకని ఇవన్నీ కామన్. సార్ చూస్తే రాష్ట్రంలో 18 నెలల కొత్త కూటమి ప్రభుత్వం గతంలో చూశారు కాబట్టి మీకు నచ్చిన విధానంలో ఏ బాగా ఫాస్ట్గా వెళ్తుంది, ఏ స్లోగా? ప్రజెంట్ ఈ రోడ్లు అవి ఇంతకుముందు అనుకూలంగా లేవు. ఇప్పుడు ప్రజెంట్ రోడ్డు వెహికల్ అయ్యి కొంచెం ప్రాబ్లం లేకుండా రోడ్డు మీద నీట్గా నడుస్తున్నాయి. పథకాలు కూడా జరుగుతున్నాయి కానీ కొంచెం మందకోడిగా జరుగుతున్నాయి. సరే, అంటే గత ముఖ్యమంత్రి గారు ఏమో 9 చేశారు, ఇప్పుడు ఏమో 6 పథకాలు. ఎంత బడ్జెట్లో అయినా ఇవ్వాల్సిందే, తప్పదు. గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మేము అప్పు చేసి అయినా ఇస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నారు. కొంతవరకు ఇవ్వచ్చు అంటారు, కంప్లీట్గా ఇవ్వాల్సిందే. కంప్లీట్గా ఇస్తే నెక్స్ట్ టైం ఏంటంటే పబ్లిక్ అనేవాళ్ళు వాళ్ళకి ఫేవర్గా అనుకూలంగా ఉంటారు. కొంచెం తక్కువ పథకాలు ఇచ్చే కొలది ఏంటంటే వాళ్ళ మీద ప్లస్ ఆర్ మైనస్ జరుగుతూ ఉంటాయి. జనవరి పండగ అనంతరం కూడా ఈ నగర పురపాలక మరియు ఈ గ్రామ స్థాయి ఎన్నికలు ఉన్నాయి సార్, త్వరలో ఉన్నాయి. ఈ జనవరి 2026 నుంచి ఎలా ఉంటుంది ఈ పంచాయతీ ఎలక్షన్స్ అని మనం వింటాం కాబట్టి ఈసారి గట్టి పోటీ ఏమైనా ఉంటుందో, పొలిటికల్ హీట్ ఏమైనా ఉంటుందో ఇక్కడ కూడా? అంత హీట్ ఏమి ఉండదు గురు, మొత్తం టీడీపీ మీద ఆధారపడి ఉంటుంది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు కూడా మొన్న సత్యసాయి జిల్లాలో కలిశారు ఒక వేదిక పైన. ఎలా ఉంది వాళ్ళిద్దరికి సంబంధించి? గురు శిష్యులే కాబట్టి రేవంత్ రెడ్డి గారు, ఇటు పక్క చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఉంటుంది, ఏదైనా సహాయం కావాలని చేస్తారా ఆ రాష్ట్రం నుంచి? మనకి వాళ్ళు ఇంతకు ముందు నుంచే కూడా ఫ్రెండ్లీగా ఉంటున్నారు కదా, వాళ్ళు కలిసినా కలవకపోయినా రొటీన్గా ఉంటుంది. ఫ్రెండ్షిప్ అనేది రొటీన్ వాళ్ళిద్దరిది, దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. వాళ్ళిద్దరూ అనుకూలంగానే ఉంటారు. ఇప్పుడు చోట వెతుక్కోవాలని జగన్ గారు మళ్ళీ ప్రజలు అంటున్నారు, ప్రజల్లోకి వస్తానంటున్నారు జనవరి 26 అనంతరం కూడా. మరి ఎలా ఉండబోతుంది? ఆయన కూడా జిల్లాల పర్యటనకి వెళ్తానంటున్నారు. మరి ఒక పక్క చూసుకుంటే పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జగన్ జగన్ అంటున్నారు. నాకు చాలా జనసంద్రోహం వస్తుంది అంటున్నారు ఆయన. బాగుందా ఆ విధానం? దీని గురించి నేను గట్టిగా స్పందించింది ఏంటంటే బాస్, ఇప్పుడు జగన్ మేము తప్పు పట్టము. ఆయన వెనకమాలు ఉన్న ఎంతమంది గెలిచారో అయితే నాకైతే అవగాహన లేదు కానీ, బట్ ఆయన అండ చూసుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు కొంచెం ఎక్కువ చేశారు. దాని నుంచే పబ్లిక్ కొంచెం పక్కన కూర్చోబెట్టారు కానీ జగన్ గారి వల్ల అయితే ఇబ్బంది అయితే లేదు. బట్ ఏంటంటే అందులో కూడా అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అలాంటి వాళ్ళని నేను అనట్లా, బట్ కొంతమంది ఉండడం వల్లే వాళ్ళని పక్కన కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ లేదంటే లాస్ట్ టైమే జగన్ ప్రభుత్వం రావాలి, వాళ్ళు చేసిన మంచి పనులు కొన్ని ఉన్నాయి. కాకుండా ఏంటంటే ఈ జగన్ ప్రభుత్వం అందరూ చూసుకొని కొంచెం ఎక్కువ చేయడం వల్ల పబ్లిక్ వాళ్ళ మీద ఇంట్రెస్ట్ తగ్గించారు, ఇంకేం లేదు. మన రాష్ట్ర మాజీ సీఎం, పక్క రాష్ట్ర మాజీ సీఎంలు కూడా మొన్న కలిశారు సార్ ఒక వేదికలో బెంగళూరులో. ఇటు కేటీఆర్ కానివ్వండి, ఇటు జగన్ గారు కానివ్వండి, ఏదో గుర్రపు పందాలకు సంబంధించి ఏదో క్రీడా ప్రోగ్రామ్ ఇన్విటేషన్ ఈవెంట్లు బెంగళూరులో. ఎలా అనిపిస్తుంది? వాళ్ళకి మధ్య సమన్వయం ఉందంటారా? వాళ్ళు సమన్వయంగానే ఉంటారు కదా, ఎప్పుడు కూడా పొలిటికల్గా పక్కన పెడితే ఫ్రెండ్లీగా ఎప్పుడు అందరూ అనుకూలంగానే ఉంటారు. ఏదో ఒక వేదిక మీద కలుస్తూ ఉంటారు. దానివల్ల అయితే పెద్దగా
ప్రాబ్లం అయితే ఉండదు. ఒక మాటలో రాష్ట్ర భవిష్యత్తు రేపు రియల్ ఎస్టేట్ ఇటు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంగళగిరి కానీ చూసుకుంటే సార్ ఆ పై ఎత్తున ఏదైతే ఈ యొక్క రాజధాని ప్రాంతాల్లోనే ఎలా ఉండబోతున్నాయి అంటారు? గతం కంటే ఇప్పుడు పారలేదా? ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా పెరిగినట్టుగా చెప్తున్నారు కదా. మంగళగిరి అయితే అభివృద్ధి చెందుతుంది కదా, దానివల్ల అయితే ప్రాబ్లం లేదు. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు స్పీడ్ అప్ లో ఉంది. కూడా అప్రూవల్ కొంచెం స్పీడ్ గా నడుస్తుంది. మంగళగిరి అయితే అభివృద్ధి చెందింది. 18 నెలల కూటమి ప్రభుత్వం, గత 5 ఏళ్ళు గత ప్రభుత్వం ఎలా అనిపించింది? ఈసారి డెవలప్మెంట్ వైపు ఎలా ఉంది? డెవలప్మెంట్ అయితే ఇంకా బాగుంటుందండి. ఇంకా ఫ్యూచర్ ముందుకు వెళ్తుందని అనుకుంటున్నాను నేను. అలా ఇచ్చిన హామీల ప్రకారంగానే సూపర్ 6 అమలు అవుతుంది. కొన్ని ఇంకొకటి 2 పథకాలు బ్యాలెన్స్ అంటున్నారు. మాక్సిమం ఒకటే అనుకుంటా. మహిళలకు డబ్బులు పథకం అదైనా ఖచ్చితంగా ఇస్తామంటున్నారు. సమయం అడుగుతుంది. చూస్తానని చెప్పి అంటున్నారు కదా, అవుద్దులేండి. అంటే కొంచెం భారాలు ఎక్కువైనా ఉచితాలు ఇవ్వచ్చా? నాకైతే ముందుకు వెళ్ళొద్దని చెప్పి నమ్మకం ఉంది. అది అంటే భారాలు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పినా కానీ ఇవ్వచ్చు అంటారు ఉచితాలు. కొంచెం వరకు ఇచ్చి సరిపెడితే బాగుంది. అదే ఆ రెవెన్యూలో టైం మొత్తం గవర్నమెంట్ చూసుకుంటుంది కదా, అంత లేకుండా అయితే వాళ్ళు చేయరు కదా. వాళ్ళు వెనక ముందని ఆలోచించి చేస్తారని నా ఉద్దేశం. మన స్టేట్లో ఎలా అనిపిస్తుంది? ఒక పక్క విశాఖపట్నంలో పెట్టుబడులు కానివ్వండి, ఇటు అమరావతి కానివ్వండి, ఒక పక్క ఇదంతా చూస్తే రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? రియల్ ఎస్టేట్ అయితే అంత మొన్నటి వరకు కూడా కొంచెం స్లోగా ఉంది, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉంది. గతంలో ఏంటంటే అడిగిన వాళ్ళే తప్ప కొన్నోళ్ళు లేరంటున్నారు. బాగుంది. మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు బాగుందని చెప్పి వాళ్ళు మొన్నటి దాకా ఖాళీ తిరిగారు, ఇప్పుడు బాగుందంట, బాగా చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు నేను పోగొట్టుకొచ్చి చోట వెతుక్కుంటానని మళ్ళీ ప్రజల్లోకి వస్తానని ఒక మాట అంటున్నారు. ఎలా ఉంటుంది? ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా నాకు జనసంద్రోహం ఎక్కువ ఉంది. మొన్న పెళ్లికి వెళ్ళినా కానీ రాప్తాడు నియోజకవర్గంలో అటు వెళ్ళారు కదా, తోపుదుర్తి అటు నియోజకవర్గంలో వెళ్ళినా కానీ జనాలు వస్తున్నారు. ఏమంటారు? అది క్రేజీ అని అంటారా? ఏమంటే మనిషి అంటే అభిమానం లేకుండా ఉండదు. ఎవరికైనా అభిమానం ఉంటుంది, ఎవరి అభిమానం వాళ్ళది. అది ఎలా ఉందన్న మొన్న మన సీఎం గారు, పక్క రాష్ట్ర సీఎం గారు అన్నమయ్య జిల్లాలో కనపడ్డారు. ఎలా అనిపిస్తుంది? శత జయంతి వేడుకలు అని చెప్పి బాబా గారి వచ్చారు. పర్లేదా? గురు శిష్యులు ఇద్దరు పర్లేదంటారు? ఇంకా దానికి నేనేం చెప్పను ఇప్పుడు, ఎందుకంటే అందరూ ఒకప్పుడు అందరూ కలిసి ఉన్నోళ్లే కదా. అంటే ఏం లేదు సార్, అంటే మన రాష్ట్రానికి ఏం సహాయం కావాలన్నా చేస్తానికి ఉద్దేశం చేసుకోవాలి కదా, తప్పదు. అది ఎందుకంటే అందరూ ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలి, ఉంటే బాగుంటుంది. ఎలా ఉందన్న మరి చూస్తే పొలిటికల్ హీట్ ఏమైనా ఉంటుంది? త్వరలో ఈ నగరపాలక పురపాలక ఎన్నికలు అంటున్నారు 2026 జనవరి అనంతరం కూడా 3 నెలల కాల పరిమితి ఉన్నా కానీ ముందే పెడతా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఉంటుందండి, పోటీ ఉంటుంది. పోటీ అయితే ఉంటుందని నా ఉద్దేశం. పర్లేదంటే ఈ డెవలప్మెంట్ కూడా చూశారు కాబట్టి ప్రజలు ఎలా ఉన్నారు? అందరూ సంతోషంగానే ఉన్నారు, నాట్ బ్యాడ్. ఎలా ఉందన్న అంటే మాజీ సీఎంలు కూడా మొన్న బెంగళూరులో కలిశారన్న, ఎలా అనిపించింది? మన రాష్ట్రం మాజీ సీఎం గారు, ఆయన కూడా కేటీఆర్ కూడా వాళ్ళ పర్సనల్ కదా, వాళ్ళు ఈవెంట్కి వచ్చారు అంతే. కలవడం అనేది సహజం. అది